సో వీల్ అగైన్ ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. వీల్ అగైన్ రీడ్ ద టెక్స్ట్. 1 Peter 3rd chapter 1 to 6. Shall we read Wives, again? wives in the same way, submit yourselves to your own husbands, so that if any of them do not believe the word, they may be won over without words by the behavior of their wives when they see the purity and reverence of your lives. Your beauty should not come from outward adornment, such as elaborate hairstyles and the wearing of gold jewelry or fine clothes. Rather, it should be that of your inner self, the unfading beauty of a gentle and quiet spirit, which is of great worth in God's sight. For this is the way the holy women of the past, who put their hope in God, used to adorn themselves. They submitted themselves to their own husbands, like Sarah, who obeyed Abraham and called him her Lord. You are her daughters if you do what is right and do not give way to fear. Madam 7 kudana? 1 to 6. Aruna? I think I have not muted myself. Sorry. Thank you, madam, for the word. Reading God's word. Amen అన్నాను నేను. And also Okay. we are daughters of Sarah. Yes. Sarah. ఆమె ఎవరు అంటే మదర్ ఆఫ్ ఫెయిత్. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినట్టుగా ఈమె విశ్వాసరాండ్రుకు తల్లి అన్నమాట. అలాగా మరి మన తల్లిని దేవుడు మన ముందు పెట్టాడు కాబట్టి ఆమె పిల్లలు డాటర్స్ ఆఫ్ సారా అనేది తో క్లోజ్ చేశారు ఈ టెక్స్ట్ అనమాట. ఓకే, సో విల్ కంటిన్యూ అవర్ స్టడీ. రీక్యాప్ చేసినట్టుగా మరి మనం చూస్తే గనక ఇక్కడ ఈ టెక్స్ట్లో మనకి ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాదిరి చెప్పిన తర్వాత మాదిరికి ముందు విధేయతను గురించి మొదలెట్టి సబ్మిషన్, టాకింగ్ అబౌట్ సబ్మిషన్, అండ్ దెన్ శాండ్విచ్డ్ విత్ ద సబ్మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అ మోడల్ ఇన్ హిస్ స్టెప్స్, ఆ ఫుట్ ప్రింట్స్లో వెళ్ళటం, అండ్ దెన్ స్టార్టెడ్ ఇన్ ద సబ్మిషన్ ఇన్ ద ఫ్యామిలీ, ఎస్పెషల్లీ సబ్మిషన్ ఆఫ్ వైఫ్ అనేది మనం చూస్తాం. సో మనం లాస్ట్ స్టడీస్లో సిరీస్లో ఉమెన్హుడ్ అని, అబ్జర్వేషన్స్ అని, ఫౌండేషన్స్ ఆఫ్ మ్యారేజ్ అని ఇవన్నీ చూసుకుంటా వస్తున్నాం. అండ్ దెన్ విల్ జస్ట్ గో ఇన్ టు ద టెక్స్ట్ నౌ. ఓకే, టెక్స్ట్లో వైవ్స్ ఇన్ ద సేమ్ వే అన్నది మనం చూసుకుని వచ్చాం అనమాట టిల్ నౌ. నౌ వైవ్స్ నుంచి హస్బెండ్స్ గురించి డిస్క్రైబ్ చేశాడు ఇక్కడ. సో వాట్ టైప్ ఆఫ్ హస్బెండ్స్ ఆర్ డిస్క్రైబ్డ్ హియర్? ఎలాంటి హస్బెండ్స్ గురించి ఈ టెక్స్ట్ మాట్లాడిందో మనం చూద్దాం. వర్స్ 1 and 2. ఏంటండి అది? అబౌట్ హస్బెండ్స్. టైప్ ఆఫ్ husbands in the same way. వర్స్ 1 and 2 ఆఫ్ చాప్టర్ 3. అంటే సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఓన్ హస్బెండ్స్ అనండి. అండ్ ఇఫ్ ఎనీ ఆఫ్ దెమ్ డు నాట్ బిలీవ్ ద వర్డ్, వాళ్ళు కనుక బిలీవ్ చేయకపోతే వర్డ్, దే కెన్ బి వన్ ఓవర్ అంటున్నారు. సో వాట్ టైప్ ఆఫ్ హస్బెండ్స్ ఆర్ డిస్క్రైబ్డ్ హియర్ అనేది ఈ టెక్స్ట్ లో? అన్బిలీవింగ్ హస్బెండ్స్ అనేది మనం చూస్తున్నాం కదా. డూ నాట్ బిలీవ్ ద వర్డ్ అన్నమాట.
వాళ్ళు వాక్యమునకు అవిధేయులైతే అనేది తెలుగు ట్రాన్స్లేషన్లో మనం చూస్తాము. డిజొబీడియంట్ అనేది, ఇక్కడ డిస్బిలీఫ్ అనేది కూడా మనం చూస్తాం అనమాట. సో డూ నాట్ బిలీవ్ ద వర్డ్. వర్డ్ అంటే అక్కడ లోగోస్. లోగోస్ అంటే రిటర్న్ వర్డ్ అంటాం అనమాట, స్పోకెన్ వర్డ్ అని, వ్రాయబడిన వాక్యము, మాట్లాడిన వాక్యం. యాక్చువల్లీ మనకి సెకండ్ పీటర్లోకి వెళ్ళే టైంకి అసలు ఈ లోగోస్ గురించి చాలా పీటర్ రాస్తారు అనమాట. ఎట్లా మాట్లాడేది దేవుడు, స్పోకెన్ వర్డ్ అన్నాడు. జీసస్ క్రైస్ట్ ఇన్స్క్రిప్చరేట్ వర్డ్, రిటర్న్ వర్డ్ అనేది, పర్సానిఫైడ్, ఇన్కార్నేట్ వర్డ్, శరీరధారి అయిన వాక్యం అని అన్నమాట. అండ్ దెన్ హోలీ స్క్రిప్చర్స్కి వస్తారు అనమాట. మనం చూస్తే కనుక సెకండ్ పీటర్లో ఉంటుంది అది. ఆ హోలీ స్క్రిప్చర్స్ గురించి మాట్లాడతారు. సో ఫర్ టైమ్ బీయింగ్ ఇక్కడ మనం వర్డ్ అని అంటే కనుక రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్, లోగోస్. దే డోంట్ బిలీవ్ ద వర్డ్ అంటే దేవుని మాటలు, వాక్యం అనేది. బిలీవ్ ద వర్డ్ అంటే లోగోస్. డిస్బిలీఫ్ అనేది ఇంగ్లీష్ వర్షన్లో మనకు కనబడితే, డిజొబీడియంట్ అనేది తెలుగులో మనకి ట్రాన్స్లేషన్లోకి వచ్చినట్టు మనం చూస్తాం. డిస్బిలీఫ్ ఆర్ దే ఆర్ అన్బిలీవర్స్, నాట్ బోర్న్ అగైన్ అని అనమాట. వాళ్ళు పుట్టు క్రైస్తవులు అవ్వచ్చు, అంటే నామినల్ క్రిస్టియన్స్ అవ్వచ్చు వాళ్ళు, బట్ నాట్ బోర్న్ అగైన్, రక్షణ పొందలేదు, తిరిగి జన్మించిన అనుభవం లేదు, క్రీస్తు ప్రభు వారిని కలిగి లేరు వాళ్ళు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే నా ప్రశ్న ఏంటంటే, వాళ్ళు రక్షణ పొందారక్క, రక్షణ పొందినోళ్ళు అయితే పర్వాలేదు, కానీ రక్షణ పొందారు, రక్షణ పొంది కూడా డిఫికల్ట్గా ఉంటున్నారు అన్నమాట. అంటే వాట్ అబౌట్ బోర్న్ అగైన్ బట్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్ అని నేను యాడ్ చేసా, జస్ట్ టెక్స్ట్లో లేదనమాట. దే ఆర్ కార్నల్. రోమన్స్లో మనం 8th చాప్టర్ చదివేటప్పుడు పాల్ కేటగరైజ్ చేశాడు విశ్వాసులను అనమాట. బిలీవర్స్ విత్ ఎ కార్నల్ మైండ్, శరీరానుసారమైన మనస్సు ఉన్నది వాళ్ళకి, శరీర కార్యాలు చేస్తారు వాళ్ళు. బిలీవర్స్ విత్ ద మైండ్ ఆఫ్ స్పిరిట్, ఆత్మానుసారమైన మనసు కలిగిన వాళ్ళు అన్నమాట. సో వాట్ అబౌట్ బోర్న్ అగైన్ బట్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్, దే ఆర్ కార్నల్. వాళ్ళ సంగతి ఏంటి మరి అనంటే వాళ్ళు కూడా ఇందులోకే మనం తీసుకురావచ్చు అనమాట. సో లివింగ్ విత్ ఎ డిస్బిలీవింగ్ ఆర్ అన్బిలీవింగ్ హస్బెండ్స్ అవిశ్వాసులు అయి ఉండొచ్చు. లివింగ్ విత్ ఎ డిజొబీడియంట్ హస్బెండ్ అంటే వాక్యం తెలుసు కానీ వాక్యానికి విధేయత లేదు. ఏం వాక్యం తెలుసు? భర్త కుటుంబానికి యజమాని అని తెలుసు, కానీ ఆ హెడ్షిప్ని తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. అది వాక్యానికి విరుద్ధమా? వాక్యానికి విధేయత, అవిధేయత? భర్తను మనం అనాలిసిస్ చేస్తున్నాం. ఓకే అండి, భర్త విశ్వాసి, కుటుంబానికి యజమాని అని తెలుసు, హెడ్ ఆఫ్ ద హౌస్, హెడ్షిప్ ఇస్ గివెన్ టు హిమ్ అని తెలుసు, బట్ నాట్ విల్లింగ్ టు టేక్ అప్ ద హెడ్షిప్ or not playing the Christian godly headship, or lovingly, willingly handing over the headship to the wife. అన్ని కేసులు తీసుకొని వచ్చేసి అవి ఇస్ ఇట్ స్క్రిప్చురల్, వాక్యానుసారమా చెప్పాలి మీరు. ఏమై క్లియర్ అండి? రత్నా గారు, ఆ ప్రశ్నలు అర్థమయ్యాయా?
మేడం అంటే ఆ, ఒక్కసారికి డోంట్ మైండ్ మళ్ళీ ఒకసారి చెప్పరా? మళ్ళీ చెప్పమంటారా? ఒకసారి. నేను ఇక్కడ కాంటెక్స్ట్ లో ఉమ్, డిస్బిలీవింగ్, అన్బిలీవర్, వాక్యం నమ్మలేదు అనేది మనం చూస్తున్నాం. అవును. తెలుగులో మనం చూస్తే గనక వాక్యానికి అవిధేయులు. వాళ్ళకి వాక్యం తెలీదా? వాక్యం ఉమ్, నమ్మట్లేదా? ఉమ్, ప్రవర్తనలోకి వచ్చే టైంకి డిజొబే చేస్తున్నారా అని అంటే 2 కేసులు నేను తీసుకుంటున్నాను. ఏంటి 2 ఓకే. కేసులు? వాక్యాన్ని నమ్మలేదు అనంటే వాళ్ళు డిస్బిలీవ్. రక్షణ పొందలేదు. ఓకే. రక్షణ పొందారు, బట్ ఉమ్, వాక్యానికి ఒబే చేయటం లేదు. ఉమ్, డిజొబీడియంట్. బోర్న్ ఓకే. అగైన్ బట్ డిజొబీడియంట్. అంటే దాన్ని ఉమ్, కార్నల్ మైండ్ అని కూడా అంటాం. వీ కెన్ ఉమ్, కాల్ ఇట్ యాజ్ అ కార్నల్ మైండ్. శరీరానుసారమైన మనస్సు కలిగిన భర్తలు, విశ్వాసులే శరీరానుసారమైన మనస్సు కలిగిన భర్తలు, కార్నల్ హస్బెండ్స్ అంటున్నాను. ఉమ్, డిజొబీడియంట్ హస్బెండ్స్ అని కూడా అనొచ్చు వాళ్ళని, ఉమ్, అంతే కదా. అవును. బోర్న్ అగైన్, డిజొబీడియంట్ టు గాడ్స్ వర్డ్. అంటే ఉమ్, పర్టికులర్లీ ఒక డిజొబీడియన్స్ ని తీసుకొస్తున్నాను నేను. ఏంటది ఉమ్, అని అంటే, ఇన్ ద మ్యారేజ్ సెటప్ హెడ్షిప్ ఇస్ గివెన్ టు హస్బెండ్ అని తెలుసు. ఉమ్, కానీ హస్బెండ్ నాట్ విల్లింగ్ టు టేకప్ ద హెడ్షిప్, ఉమ్, ఆర్ అబ్యూజింగ్ ద హెడ్షిప్, ఆర్ లవింగ్లీ, willing to give the headship to the wife. 3 cases చెప్పాను నేను. ఫస్ట్ది ఉమ్. నాట్ నాట్ విల్లింగ్ టు టేక్ విల్లింగ్ అప్. టు టేకప్ దట్. ఓకే. సెకండ్, అబ్యూజింగ్ ద హెడ్షిప్. ఓ. ఉమ్, ఓకే. డిఫికల్ట్ ఉమ్, హస్బెండ్, డిమాండింగ్ హస్బెండ్ అనమాట ఆయన. ఉమ్, ఓకే. అండ్ ఉమ్, విల్లింగ్లీ, లవ్వింగ్లీ వైఫ్ ని, బికాస్ షీ ఈస్ మోర్ ఉమ్, ఎఫిషియంట్, ఉమ్, డెలిగేటింగ్ ద హెడ్షిప్ టు ద వైఫ్ అన్నమాట. ఉమ్. ఆల్ దీస్ 3 కేసెస్ ఈజ్ ఇట్ స్క్రిప్చురల్ ఆర్ అన్స్క్రిప్చురల్ అంటున్నాను, అడుగుతున్నాను. ఓకే. మిగిలిన ఓకే. వాళ్ళు కూడా మాట్లాడొచ్చు. ఆల్ ఆఫ్ యూ చెప్పాలి. Actually, according to the Bible, the man is supposed to take the headship. అవును. Yeah. So, but he first case ఏంటంటే is not willing to take up headship. That means it is not correct actually. ఎగ్జాక్ట్లీ. Yeah. యాక్చువల్లీ కాదు, ఇట్స్ నాట్ Yeah, స్క్రిప్చురల్ it is not. అన్నయాల, It's, అంతే. yeah, it అది is not scriptural. Second అదమ్మా. thing, abusing అనేది ఇంకా తప్పు. Abusing the అవును. headship is a demanding ఆ, husband is all the more ఆ, very wrong. అవును. Third, the willingly giving, delegating to అని అన్నది ఉమ్, కొంచెం డిబేటబుల్ కదా మేడం. అంటే ఐ డోంట్ నో. అంటే తప్పు చేయకుండా అంటే ఇప్పుడు తను నేను దాన్ని నిర్వర్తించలేను కరెక్ట్ గా నిర్వర్తించలేను గనక హీ థింక్స్ దట్ వైఫ్ కెన్ హ్యాండిల్ అంటే మేబీ దట్ ఈస్ ఆల్సో రాంగ్ కంప్లీట్లీ. ఓ దట్ ఈస్ ఆల్సో రాంగ్. ఓకే, మై డాటర్ సేడ్ దట్ ఈస్ ఆల్సో రాంగ్. why your daughter is saying that is also wrong? Even others can talk, బికాస్ అంటే చాలా ఐ సార్లు ఇదేమనుకుంటారంటే, మాది మ్యూచువల్ అండర్స్టాండింగ్ కాబట్టి అనుకుంటారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్, విల్లింగ్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, వై డూ యూ హ్యావ్ ప్రాబ్లమ్ అని అంటారు కదా. కానీ అది స్క్రిప్చర్ లో దానికి అలవెన్స్ ఉన్నదా? స్క్రిప్చర్ లో దాని మీద డిబేటు, డిస్కషన్ పెట్టుకొని విల్లింగ్ గా, లవ్వింగ్ గా నో అంటే అలాగా డెలిగేట్ చేయడానికి స్కోప్ స్క్రిప్చర్ ఇస్తుందా లేదా? దట్స్ అ స్ట్రైట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. దట్స్ నో డిబేట్ ఆన్ దట్. there's no debate, auntie. Actually, it is a no. Like it is not right. Why? Mm, Because God is a God of wisdom and knowledge, mm, and when mm, He is delegating a particular responsibility to the man as the head of the house, there's a reason mm, behind it. There are multiple reasons. mm, Could be mm, physical, mm, wisdom wise, temperamental mm, wise. mm, Many things God mm, wants to hold that place, and when God is mm, giving you that opportunity and that mm, importance and the place,
You cannot say I am not worthy of it, I will not do it. If you feel that ఒక మనిషి నేను చేయలేకపోతున్నానంటే, the strength is from the Lord. Through prayer he can achieve it, but he can never Exactly, say that exactly. I will give it away to someone else. Yes. Thank you, Ma. Thank you so much. He has, it's his call, Yes. it's his responsibility, it's his privilege. అది దేవుడు పెట్టాడు. Mm. తనలోకి చూసుకుని తన భార్యలోకి చూసి మురిసిపోయి Mm. దేవుడు ఇచ్చిన ఆధిక్యతని లివ్ అప్ చేయకపోతే అసలు కర్స్ లో, నేను మళ్ళా అగైన్ ఐ వాజ్ రీడింగ్ ఎస్టర్డే టాకింగ్ టు ద విమెన్ ఇన్ ద కాన్ఫరెన్స్, నేను మళ్ళా ఆ టెక్స్ట్ జెన్సిస్ 3rd చాప్టర్లో సర్పాన్ని శపించటం, స్త్రీని శపించటం, ఆదాముని శపించటం, భర్త ఆదాముతో ఫస్ట్ ఏమన్నాడంటే నీ భార్య మాట విని అని అన్నాడు. భర్తతో నీ భార్య మాట విన్నావు, దేవుని మాట విన్నావా నువ్వు? నా మాట విన్నావా నువ్వు? నేను కదా ఫస్ట్ నీకు చెప్పాను, నేను కదా నీతో ఫస్ట్ డైరెక్ట్గా నేను కదా నీకు చెప్పాను. నీ భార్యకు నువ్వు చెప్పి నీ మాట, నేను నీకు చెప్పిన నా మాట నువ్వు భార్యకు చెప్పి భార్యను నీకు సబ్మిట్ చేసుకునేలాగా చేసుకుని, అంటే నా మాటకు సబ్మిట్ చేసేలాగా చేయాల్సింది పోయి మురిసిపోయాడా? Yes. ప్రేమించాడా? క్యారీ ఆన్ అయిపోయాడా? See the power of a wife. First wife. Power of a wife. Power of a wife. See the power of a wife. ఏం చేసింది? అందుకే మనకి చాలా స్టోరీస్, సినిమాలు, కథలు, క్లాసిక్స్ చదివితే అర్థమవుతుంది. ఆడవాళ్ళు, భార్యలు, పరస్త్రీలు అవ్వచ్చు, స్త్రీలు, పవర్ ఆఫ్ ఎ ఉమెన్ అనేది మనం చూస్తే అది మళ్ళా చదివినప్పుడు నా ఫస్ట్ టైం చదివినట్టు అనిపించింది నిన్న. మరి మీరు చాలా చదివి ఉండొచ్చు, కానీ నాకు అగైన్ ఫస్ట్ ఆ మాట హైలైట్ అయింది. ఏమన్నాడంటే చూడండి, కావలిస్తే టెక్స్ట్ చూడండి, జెన్సిస్ 3rd చాప్టర్ లో వర్స్ ఎంత అండి ఒకసారి? ఆదాముని చూసి ఏమన్నాడు? బైబిల్ అమ్మ ప్రేమలత హెల్ప్ చేస్తావా? కెన్ యూ రీడ్ దట్? Yes, ma'am. చెప్పండి. Genesis 3rd చాప్టర్ chapter, 5th. you may be, the woman said to, for God knows. ఆదాముతో 17 చదవండి. 17. Yeah. Yes. To Adam he said, because you listened to your wife and ate fruit. That's it. Yes. Because you listened to your wife. ఏం చెప్పింది? మనకి రాసిలేదు యాక్చువల్లీ. సర్పంతో చెప్పిన మాటలు ఉన్నాయి కానీ తీసుకొని ఇచ్చింది అన్నాడు అంతే. ఇచ్చింది, ఇస్తే ఆయన తిన్నాడు. ప్రేమ. ఇందాక ఎవరో అన్నారు కదా అరుణ, దట్స్ ద క్వశ్చన్ కదా, సెకండ్ క్వశ్చన్ ఆర్ థర్డ్ క్వశ్చన్, ఇజంట్ ఇట్? ప్రేమగా అన్నమాట, ప్రేమగా డెలిగేట్ చేస్తాడు అనమాట. భార్య మాట విన్నావు. ఫస్ట్ పెట్టింది ఏంటంటే దేవుడు ఏమన్నాడంటే భార్య మాట విన్నావు. అందుకే ఈ రోజుల్లో విశ్వాసులు ఏ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారంటే అసలు భార్య మాటలు వినకూడదు. ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి టేకింగ్ ద టెక్స్ట్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ అండ్ మేకింగ్ ఇట్ ఎ ప్రిటెక్స్ట్ అనేది మనం చూస్తాం. దాంట్లోకి మనం వెళ్ళటం లేదు. బట్ మనం ఏం అంటున్నామంటే ఇక్కడ ఈ
నా ఫస్ట్ థింగ్ ఏంటంటే హస్బెండ్స్ని క్యారెక్టరైజ్ చేసేటప్పుడు ఈ టెక్స్ట్లో వాళ్ళు దే డోంట్ బిలీవ్ ఇన్ ద వర్డ్ లోగోస్, నమ్మట్లేదు అనేది ఇంగ్లీష్ టెక్స్ట్. తెలుగు టెక్స్ట్లో ఇంకొంచెం ముందుకెళ్ళి ట్రాన్స్లేషన్లో వాక్యమునకు అవిధేయులై అని అంటున్నారు. వాక్యం తెలుసు నమ్మనోళ్ళు, వాక్యం తెలుసు విశ్వాసం ఉంది, విధేయత లేదు అనొచ్చా నేను? am I clear? సో నేను చెప్పేటప్పుడు అందుకే ఏమంటున్నానంటే గనక డిస్బిలీవింగ్, నాట్ బోర్న్ అగైన్, రక్షణ లేని అవిశ్వాసులు, తిరిగి జన్మించిన అనుభవం లేని వాళ్ళు అనేది. లివింగ్ విత్ ఎ డిజొబీడియంట్ హస్బెండ్, రక్షణ పొందాడు కానీ ట్రాన్స్ఫర్మేషన్ లేదు. అంటే దేవుని వాక్యానికి విధేయత లేదు, అవిధేయత. కార్నల్ హస్బెండ్ అన్నాను నేను. డిజొబీడియంట్ హస్బెండ్. దేవుడిచ్చిన ఆ హెడ్షిప్ని మిస్యూజ్ చేయటం కూడా, అబ్యూజ్ చేయటం కూడా ఇట్ ఈస్ ఎ డిజొబీడియన్స్. అంటే అలాంటి వాళ్ళని డిఫికల్ట్ హస్బెండ్స్ అన్నమాట. సో లివింగ్ విత్ ఏ డిస్బిలీవింగ్ హస్బెండ్, disobedient husband, or a difficult husband, or a demanding husband. డిమాండింగ్ హస్బెండ్ కమాండింగ్ ఆఫీసర్లా ఉంటాడు అనమాట. ఇంకా ఆయన ఇంట్లో ఇంకా హార్డ్ టాస్క్ మాస్టర్ అనమాట. డిమాండింగ్ హస్బెండ్. ఇలాంటి హస్బెండ్స్ ని వీళ్ళందరినీ ఇక్కడ చెప్పబడిన టెక్స్ట్లోకి మనం తీసుకురావచ్చా అని అంటే నేను తీసుకురావచ్చని వాళ్ళని ఆ రకంగా క్లాసిఫై చేశాను. ఇక్కడ లివింగ్ విత్ అన్బిలీవింగ్ హస్బెండ్, రక్షణ లేదు, విశ్వాసి కాదు. లివింగ్ విత్ అ బిలీవర్, విశ్వాసే బట్ డిజొబీడియంట్, డిఫికల్ట్ అండ్ డిమాండింగ్ హస్బెండ్. అలాంటి హస్బెండ్స్తో జీవిస్తున్నప్పుడు అన్నమాట. లివింగ్ విత్ సచ్ హస్బెండ్స్ దే డోంట్ బిలీవ్ అనేది మనం చూస్తున్నాం. ఓకే, సో అలాంటి వాళ్ళు కెన్ దే బి విన్ ఓవర్? అలాంటి వాళ్ళందరూ కూడా కెన్ దే బి విన్ ఓవర్? Yes, they can. దే క్యాన్. బై వాట్ By a అంటున్నాడు woman's faith. పేతురు గారు అని అంటే వితౌట్ వర్డ్స్ అంట. Without words. వాక్యం లేకుండానే. మరి ఏంటుంది వాళ్ళ కళ్ళ ముందు 24/7 భార్యలు ఉన్నారనమాట. వాక్యానికి బదులుగా భార్యల నడవడి, ద బిహేవియర్ ఆఫ్ ద వైఫ్ వితౌట్ వర్డ్స్. అంటే సర్మన్స్ ఫ్రమ్ ద వైఫా, సైలెన్స్ ఫ్రమ్ ద వైఫా అని అంటే సబ్మిషన్ ఈజ్ అ సైలెంట్ సర్మన్. సబ్మిషన్, సబ్మిటింగ్ వైఫ్ ఈజ్ అ సైలెంట్ సర్మన్. ఇంకొక రకంగా చెప్పాలంటే భార్య ప్రవర్తన అది ఎలాంటి ప్రవర్తన? తెలుగులో ఏముందంటే పవిత్ర ప్రవర్తన అని ఉన్నది. భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన. ఎవరి భయం అండి అది? భర్త అంటే భయమా? దేవుడు అంటే. గాడ్స్ ఫియర్ అండ్ హోలీ బిహేవియర్. గాడ్స్ ఫియర్ అండ్ హోలీ బిహేవియర్. ఆ మాటలు తెలుగులో చాలా స్పష్టంగా వచ్చాయి. ఇంగ్లీష్లో ఆ హోలీ బిహేవియర్ అనకుండా ద బిహేవియర్ ఆఫ్ దేర్ వైవ్స్, దేర్ ప్యూరిటీ అండ్ రెవరెన్స్ అన్నది. రెవరెంట్ బిహేవియర్. ప్యూరిటీ అంటే హోలీ అని అనుకుంది, ఎందుకంటే తెలుగులో పవిత్ర అన్నది ఉన్నది కాబట్టి. హోలీ బిహేవియర్. ఏమైపోయిందంటే ఈ
భార్య పవిత్ర ప్రవర్తన ఏమైపోయిందంటే ఇట్ హ్యాస్ బికమ్ ఎ రేమా వర్డ్. అర్థమవుతుందండి? ఇట్ హ్యాస్ బికమ్ ఎ రేమా వర్డ్. లోగోస్, వ్రాయబడిన వాక్యం, టాంజిబుల్ గా లేదు సమ్ టైమ్స్, కానీ టాంజిబుల్ గా ఏమున్నది అంటే బిహేవియర్, హోలీ బిహేవియర్ ఆఫ్ ఎ గాడ్లీ వైఫ్. Holy behavior of a godly wife. It has become a rhema word to this disbelieving husband, difficult husband, demanding husband. వీళ్ళకి ఈమె దేవుని యందు భయభక్తులు కలిగిన భార్య ప్రవర్తన has become a rhema word. ఆ రిటర్న్ వర్డ్, వ్రాయబడిన వాక్యము లివింగ్ వర్డ్ అయిపోయిందంట. లివింగ్ వర్డ్ కళ్ళ ముందే జీవిస్తుంది, సజీవ వాక్యంగా. వర్డ్స్ కాదు, వాక్ ఆఫ్ దిస్ గాడ్లీ వైఫ్. గాడ్లీ వైఫ్, రెమా వర్డ్, రెమా వర్డ్. హోలీ బిహేవియర్, పవిత్ర ప్రవర్తన రేమా వర్డ్ అయిపోయిందంట. ఇట్ హస్ బికమ్ ఎ రేమా వర్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఆ లోగోస్ని తీసుకుని వచ్చి మనకి జీవవాక్యాన్ని చేస్తాడు అనమాట, లివింగ్ వర్డ్గా చేస్తాడు. ఇన్ అదర్ వర్డ్స్, ద హోలీ బిహేవియర్ ఆఫ్ వైఫ్ ఇట్స్ లైక్ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఆమె ప్రవర్తన ద్వారా చేయిస్తాడట. దిస్ ఇస్ గాడ్స్ వర్డ్, నాట్ మై వర్డ్. am I clear అండి? ఆర్ వి? Yes, ma'am. Yes. రేమా వర్డ్ అయిపోతుందంట. రేమా వర్డ్, రేమా వర్డ్. ఆ సైలెంట్ సబ్మిషన్తో ఇందాక మనం మళ్ళా వద్దాం. ఆ హెడ్షిప్ ని తీసుకోలేని, టేక్ ఓవర్ చేయలేని, అది ఇన్ఎఫిషియన్సీ అవ్వచ్చు, ఇన్ఎబిలిటీ అవ్వచ్చు, ఆర్ ఫియర్ ఆఫ్ బీయింగ్ మేకింగ్ మిస్టేక్స్ అవ్వచ్చు హస్బెండ్ సైడ్. అలాంటి హస్బెండ్ని విత్ హర్ సైలెంట్ బిహేవియర్ షీ బిల్డ్స్ హర్ husband's leadership. She helps her husband to build his leadership and take up the headship. సాటి అయిన సాయం, సాటి అయిన సాయం. యు ఆర్ ఎజర్ కెనెదో, యు ఆర్ ఎజర్ కెనెదో. సాటి అయిన సాయం. ఏ రకంగా సాయం చేయాలి? ఈ హెడ్షిప్ తీసుకోలేకపోతున్న విశ్వాసి అయిన భర్త ఆ హెడ్షిప్ని మ్యానిపులేట్ చేసి అబ్యూస్ చేస్తున్న డిమాండింగ్ హస్బెండ్స్ని ఏం చేయగలుగుతుంది? విన్ ఓవర్, విన్ ఓవర్. అవిశ్వాసిని విశ్వాసిగా చేయటం మాత్రమే కాదు, విశ్వాసి అయిన భర్తని వాక్యానుసారమైన భర్తగా చేయగలుగుతుందా? దట్స్ మై క్వశ్చన్. చేయగలుగుతుందా, చేయలేదా? Yes, she can. That's the చేయగలదు. power of that's the power of a godly wife. Power of a godly wife. Rema Yes. word అంటండి మనం to our husbands. Mm. We are Rema word to our husbands. Am I becoming daily? Every day is an opportunity for me to become a Rema word to my husband, whether he is an unbeliever or a believer but carnal, believer but not spirit filled husband. అలాంటి వాళ్ళని
కి నేను రేమా వర్డ్ గా, మై బిహేవియర్ ఇస్ రేమా వర్డ్. గాడ్లీ వైఫ్, godly behavior, holy behavior is a Rhema word to her husband. What a privilege అండి. What a response. ఎంత భాగ్యం, ఎంత బాధ్యత, ఎంత భాగ్యం, ఎంత బాధ్యత. ఏముంది, ప్రేమగా ఇచ్చేస్తున్నాడు. నువ్వు చూసుకో, నువ్వు చాలా బాగా చూసుకుంటావు, నువ్వు 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 చాలా, నాకంటే చాలా సూపర్ స్పిరిచువల్ నువ్వు, కాబట్టి నీకు స్పిరిచువల్ లీడర్షిప్ అంతా నీదే అంటే ఇంక ఈమె పొంగిపోయి ఆడపెత్తనం నే ఎంకరేజ్ చేస్తుందా బైబిల్? చేస్తుందా బైబిల్? చేయదు. చేయదు. ఏం చేయాలి మరి? అతన్ని టేకప్ ద స్పిరిచువల్ లీడర్షిప్ని. కొన్నిసార్లు కొంతమంది అంటే చాలా మంది, చాలా కుటుంబాల్లో నేను మాట్లాడినప్పుడు, మనం చూసేటప్పుడు యూజువల్గా విమెన్ కి దేవుని వాక్యం ఎక్కువ తెలుసు. విమెన్ దేవుని మీద ఎక్కువ ఆధారపడతారు. విమెన్ ఎక్కువ ప్రార్థన చేస్తారు. మేబీ బికాస్ ఆఫ్ ద డిఫికల్టీస్ దే ఫేస్ ఇన్ లైఫ్. వైఫ్స్, అమ్మలు, మదర్స్ ఆ డిఫికల్టీస్ని హ్యాండిల్ చేయలేక వాళ్ళు ఎక్కువ దేవునికి దగ్గరగా వస్తారు, దేవుని నమ్ముకుంటారు, దేవుని మాటని నమ్ముతారు, ఆధారపడతారు, ప్రార్థిస్తారు ఇన్ డిఫికల్ట్ టైమ్స్. అందుకే వాళ్ళకి వాక్యం తెలుస్తుంది, బాగా విశ్వసించటం తెలుస్తుంది, దేవుని మీద ట్రస్ట్ చేయడం తెలుస్తుంది వాళ్ళకి బాగా. దేవుడే దిక్కని ఆయన్ని ఎలాగా టేక్ హిమ్ బై హిస్ వర్డ్ అనేది నేర్చుకుంటారు. అలాంటి వాళ్ళు భర్తలు రక్షణ లేదు, కొంతమందికి రక్షణ పొందారు, వాక్యం చదవరు, ప్రార్థన చేయరు, కుటుంబ ఆరాధనకి లీడ్ తీసుకోరు. చాలాసార్లు నాతో మాట్లాడిన అక్క, ప్రతిరోజు నేనే ప్రార్థన చేయమని అడగాలక్క, పిల్లలు వచ్చాక నువ్వు చెయ్యి అంటాడు ప్రార్థన. అక్క ప్రార్థన చేయటం. కొన్నిసార్లు కొంతమంది పిల్లలు మా ఇంట్లో మా అట్మాస్ఫియర్ చూసి అసలు రంగనాథ్ అన్న రోజు అన్నయ్య వాక్యం చెప్తాడు కదా అక్క, బైబిల్ అలా చెప్తారనుకుని పెళ్లి చేసుకున్నాం అక్క మేము. వీళ్ళు విశ్వాసులే కానీ నువ్వు చెప్పు అని అంటారు, నువ్వు చెయ్యి అని అంటారు. అలాంటి వాళ్ళని బిల్డింగ్ దెమ్, సాటి అయిన సాయం, బిల్డింగ్ దెమ్ టు టేకప్ ద స్పిరిచువల్ లీడర్షిప్, హెడ్షిప్. ఒక యాజకుడిగా, ఒక యజమానిగా, ఒక నాయకుడిగా కుటుంబానికి ఆ భర్త అవ్వాలి అంటే వితౌట్ యువర్ కాంట్రిబ్యూషన్ హీ కెనాట్ బికమ్ అంటున్నాడు పేతురు అన్నమాట. యువర్ కాంట్రిబ్యూషన్, ఆయన్ని అలా తయారు చేయడానికి యువర్ కాంట్రిబ్యూషన్, యువర్ వైఫ్స్ యాజ్ అ వైఫ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు బికమ్ ఎ రెమా వర్డ్ ఇన్ హిస్ లైఫ్, టు బికమ్ ఎ రెమా. అది ఈజీయా అంటే నాట్ ఎట్ ఆల్ ఈజీ, నాట్ ఎట్ ఆల్ ఈజీ. Yes. ఇట్స్ నాట్ ఈజీ, కానీ ఇట్ ఈస్ పాసిబుల్. It It is not impossible. It is possible. That's what the word of God says kabatti anmata. So the behavior of their wives, when they see the purity and reverence of your lives, holy behavior makes holy husbands.
holy behavior of a wife makes holy husbands. Can we say that? Can we say that? So, ఏం చెప్తున్నారు పేతురు గారు అంటే క్రిస్టియన్ కౌంటర్ కల్చర్ ఆఫ్ ఎ వైఫ్, క్రిస్టియన్ కౌంటర్ కల్చర్ ఆఫ్ ఎ వైఫ్ వర్సెస్ మోడర్న్ కల్చర్. These verses are tough to explain and apply in the light of our modern culture. ఆధునిక సంస్కృతి జెన్జీ కల్చర్లో ఆ ఓల్డీస్ని ఇంకా ఎందుకు తీసుకొస్తారు అదనమాట. జెన్జీ కల్చర్లో ఎలా చెప్తాం? ఎక్స్ప్లెయిన్ అండ్ అప్లై. ఇట్స్ టఫ్. It's tough even to teach about the submission of wives to godly husbands. అంటే అవిశ్వాసులైన అన్గాడ్లీ హస్బెండ్స్కే కాదు, గాడ్లీ హస్బెండ్స్ కూడా సబ్మిట్ చేసుకోండి బాబు అని అంటే చెప్పడం కష్టం అనమాట. సైడ్ బై సైడ్ అని కాన్ఫరెన్స్లు పెట్టుకుంటున్నారు. ఎవరు? ఇవెంజలికల్సే. టగ్గా ఫైట్ సైడ్ బై సైడ్. ఎందుకు హస్బెండ్కే లీడర్షిప్ ఇస్తారు? ఇగాలిటేరియనిజం. హస్బెండ్స్కి లీడర్షిప్ ఇవ్వమని స్క్రిప్చరల్ కాంప్లిమెంటేరియనిజం. కాన్ఫరెన్స్లో సైడ్ బై సైడ్ ఈక్వల్ ఇన్ ద లైట్ ఆఫ్ ద ఈక్వాలిటీ దట్ ఈస్ టాట్ ఇన్ స్క్రిప్చర్ అండ్ ఆల్సో హెడ్షిప్ ఆఫ్ ద హస్బెండ్ ఇన్ ద క్రిస్టియన్ హోమ్స్ అదన్నమాట. But to teach that wives should submit even to ungodly husbands seems cruel and insensitive. అలాంటి డిఫికల్ట్ హెడ్షిప్ని అబ్యూస్ చేసే క్రిస్టియన్ బిలీవర్స్ ఆర్ నాన్ క్రిస్టియన్, నామినల్ క్రిస్టియన్ హస్బెండ్స్. వైఫ్ అబ్యూస్ ఈజ్ వైడ్ స్ప్రెడ్. ఎంతో మరి అబ్యూస్ చేయబడుతున్నారు భార్యలు. పైకి తెలిసినవి కొన్ని, పైకి తెలియని ఇన్ ద ఆనర్ ఆఫ్ ద ఫ్యామిలీ, టు మెయింటైన్ ద ఆనర్. ఆనర్ కిల్లింగ్స్ అంటాం కదండి, అలాగా ఆనర్ ఆఫ్ ద హౌస్ కోసం లోపల నలిగిపోతున్న భార్యలు ఎంతమంది. అలాంటి వాళ్ళకి ఇంకా సబ్మిట్ చేసుకోమని చెప్పాలంటే ఈవెన్ అమాంగ్ ద ఇవాంజలికల్స్ is it easy? అంటే it seems to be cruel and insensitive. It seems to be. Alcoholic husbands. కొన్నిసార్లు సబ్మిషన్ గురించి చెప్తే అది ఎలా ఉంటుందంటే వైఫ్ యాజ్ అన్ ఎనేబులర్ ఆఫ్ హస్బెండ్స్ రాంగ్ బిహేవియర్. నువ్వు సబ్మిట్ చేసుకుంటే అతని ఇంకా నువ్వు దాన్ని ప్రమోట్ చేస్తున్నావు, ఎంకరేజ్ చేస్తున్నావు, ఎనేబుల్ చేస్తున్నావు అనేది. Many should argue that the wife's submission contributes to these problems rather than solve them. అనే ప్రశ్నలు మన ముందున్నాయి మన ముందు ఇవన్నీ కూడా. These verses are tough to explain and to apply in the modern culture. ఈ కేసెస్ ఇప్పుడే ఉన్నాయా అంటే ఈవెన్ ఇన్ ద బ్యాక్ మనం పర్షియన్ ఎంపైర్కి వెళ్తే కనుక పర్షియన్ ఎంపైర్లో మరి వస్తీ హస్బెండ్ ఎవరు? ఏం చేశాడు? ఎంత అంటే ఇంటిమిడేటింగ్ ద వైవ్స్ అక్రాస్ ద ఎంపైర్. isn't it? దేవుడిచ్చిన ఆ పవర్తో టు అంటే లెజిస్లేషన్స్ ఏం తేవాలి? ప్రొటెక్టింగ్ ద వల్నరబుల్ విమెన్, వైవ్స్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసే లెజిస్లేషన్స్ చేయాల్సిన ఎంపైర్ హెడ్స్ ఏం చేశారండి? ఇంటిమిడేట్ చేసే రూల్స్ని చేశారు. వస్తీని పంపించేయటం మాత్రమే కాదు, ఇంటిమిడేటింగ్ ఆల్ ద వైవ్స్ అక్రాస్ ద ఎంపైర్. నాకు అది చదివినప్పుడు అనిపించేది అనమాట, కూరలో ఉప్పు సరిపోతే గనక
ఎక్కడ కోపం వచ్చేస్తుందో, ఎక్కడ వదిలేస్తాడో, ఎక్కడ పంపించేస్తాడో, రాజే వస్తీని పంపించేస్తే ఆఫ్టర్ ఆల్ ఎంత బిక్కుమని బతుకుంటారండి భార్యలు ఆ ఇన్సిడెంట్ తర్వాత. అలాంటి బిక్కుమని బతికే భార్యలకి ఎట్లా అంటే అది క్రూయల్గా అనిపిస్తుంది అనమాట. టు టీచ్ సబ్మిషన్ ఇట్ సీమ్స్ క్రూయల్గా అనిపిస్తుంది. కానీ అది ఒక సైడ్. అంటే ఇంకొకటి ఏంటంటే వి లివ్ ఇన్ అ సొసైటీ దట్ వాల్యూస్ ఇండివిజువల్ రైట్స్, రైట్ టు లివ్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు వర్క్, రైట్ టు పర్సనల్ స్పేస్, రైట్స్, individual rights, fighting for rights, especially of those who are pushed down by the system such as women's rights. మంచిది. అసలు ఉమెన్స్ రైట్స్ ఎందుకు వచ్చాయి? నేను ఇంతకుముందు చెప్పానో లేదో నాకు తెలియదు. ఇట్ స్టార్టెడ్ ఇన్ అమెరికా విత్ ఎ వెరీ గుడ్ ఇంటెన్షన్. ఎందుకంటే ఇక్కడ రైట్ టు ఈక్వల్ పే లేదు, హిస్టరీలో రైట్ టు ఓట్ కూడా లేదు. ఈవెన్ టిల్ నౌ మనకి కూలి పని చేసుకునే వాళ్ళకి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఈక్వల్ పే ఇస్తారా అండి? రోజువారీ జీతం ఇస్తారు కదండి, రోజువారీ కూలి ఇస్తారు. Different madam, wages are different. అలాంటి ఏమి ఇద్దరు కష్టపడుతున్నారు అంటే వాళ్ళు పని ఎక్కువ చేయగలుగుతారు, వీళ్ళు పని తక్కువ చేయగలుగుతారు అనే కాన్సెప్ట్. కానీ ఇల్లు కట్టేటప్పుడు చూసారా అండి, నెత్తి మీద ఆ సిమెంట్ దాన్ని మోసే ఆడళ్ళు ఎంత మోస్తారండి, అంత పని. అది వివక్ష, ఇట్స్ ఎ డిస్క్రిమినేషన్. అలాంటి వాటిల్ని బ్రేక్ చేయడానికి దేవుడే లేపాడు యాక్చువల్లీ అనమాట. సో ఫైనల్లీ దే వన్ ఈక్వల్ పే అండ్ రైట్ టు వర్క్ తీసుకొచ్చారు విత్ ఎ గుడ్ ఇంటెన్షన్. విమెన్స్ రైట్స్ మూమెంట్స్ వచ్చాయి, విమెన్ లిబరేషన్ మూమెంట్స్ వచ్చాయి. స్లోగా అది ఏమైపోయిందంటే ఫెమినిజం అయిపోయింది అనమాట. స్లోలీ బిగినింగ్స్ ఆర్ గుడ్, బట్ ఏమైంది అని అంటే కనుక మేమెందుకు లోబడాలి యాజ్ వైఫ్స్ అంటే ఇండివిజువల్ రైట్స్. వీఆర్ కాన్స్టెంట్లీ ఎంకరేజ్ టు స్టాండ్ అప్ ఫర్ అవర్ రైట్స్ అండ్ టు ఫైట్ బ్యాక్ వెన్ వీఆర్ రాంగ్డ్. చాలాసార్లు తల్లులే చెప్తున్నారు, నువ్వు మెలకుండా ఉండకూడదమ్మా, అలాగా నువ్వు అడగాలి, నీకు హక్కు ఉంది, నువ్వు భార్యవి. వైఫ్స్ రైట్ టు కంట్రోల్ యువర్ హస్బెండ్, టు డిమాండ్ అని అమ్మలే నేర్పుతున్నారండి పిల్లలతో, కూతుళ్ళకి. ఫెమినిజం ఆఫ్ ద మదర్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ ద డాటర్స్ అన్నారు. ఫెమినిజం ఆఫ్ ద మదర్స్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ ద డాటర్స్. ఇలాంటి కాంటెక్స్ట్ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ ఈజ్ ఎ సుప్రీం వర్చ్యూ ఇన్ మోడర్న్ సొసైటీస్. సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ అంతా అరౌండ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, సెల్ఫ్ రైట్, సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్, సెల్ఫ్ పర్పస్, సెల్ఫ్ ఎస్టీమ్. గుడ్, మంచిదే. Modern societies, particularly in America, those who are unfulfilled because of a difficult marriage are encouraged to do what they have to do to seek personal happiness. Mutual delight అనంటే దేవుడు పర్సనల్ హ్యాపీనెస్ అంటుంది లోకం. లేఖనం ఏముందంటే బ్రాట్ టుగెదర్ ఫర్ మ్యూచువల్ డిలైట్. ఇట్స్ ఫర్ మ్యూచువల్ డిలైట్. నీ డిలైట్ కోసం నేనున్నాను అని మరి మ్యారేజ్ వర్స్ చేశారు నీకోసం. మ్యారేజ్ అంటేనే మ్యూచువల్ డిలైట్. మ్యూచువల్ డిలైట్ అంటే నీ డిలైట్ ఈజ్ మై ప్రయారిటీ అని హస్బెండ్ అంటే, నీ డిలైట్ నా ప్రయారిటీ అని వైఫ్ అంటే. కానీ హస్బెండ్ అంటలేదు పాపం, వైఫ్ అనుకుంటుంది
మరి ఏం చేయాలి? నువ్వు అంటలేదు కాబట్టి నేను అనమంటుంది. దట్స్ వాట్ సీక్ పర్సనల్ హ్యాపీనెస్, పర్సనల్ స్పేస్, పర్సనల్ ఫుల్ఫిల్మెంట్, పర్సనల్ గ్రోత్. ఇవన్నీ ఇద్దరికి సెల్ఫ్. దేవుడు ఏం చెప్పాడు? సెల్ఫ్ డినై చేసుకోండి రా బాబు, అప్పుడే మ్యూచువల్ డిలైట్ వస్తుందంటే. లోకం ఏం చెప్తుంది అంటే సెల్ఫ్ ప్రమోట్ చేసుకోండి అంటుంది. సెల్ఫ్ ప్రమోటింగ్, మ్యూచువల్ డిలైట్ రెండు కుదురుతాయండి? కుదురుతాయా? సెల్ఫిష్గా ఉండటం అంటే, సెల్ఫిష్ అని అంటే మరి బాగాదని దానికి కొత్త పేర్లు పెట్టుకున్నారనమాట కదండి. సెల్ఫిష్ అంటే అది కొంచెం, బట్ ఆల్ టాకింగ్ అరౌండ్ సెల్ఫే కదా. సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్, సెల్ఫ్ హ్యాపీనెస్. అంటే సెల్ఫ్ అని అంటే కొంచెం బాగాలేదని పర్సనల్ అన్నారు అనమాట. పర్సనల్, పర్సనల్ స్పేస్, పర్సనల్ హ్యాపీనెస్, పర్సనల్ ఫుల్ఫిల్మెంట్ అనుకున్నారు. దట్స్ ద మోడర్న్ అండర్స్టాండింగ్. పర్సనల్ రైట్స్, ఫుల్ఫిల్మెంట్, హ్యాపీనెస్, స్పేస్ ఓవర్ సెల్ఫ్ సాక్రిఫైస్. మరి పర్సనల్ సాక్రిఫైస్ అనే మాట ఎక్కడన్నా కనపడిందండి మనకి? ఇన్ ఆల్ దీస్ థింగ్స్, దిస్ ఈస్ వాట్ ద మోడర్న్ కల్చర్లో, ఇలాంటి మోడర్న్ కల్చర్లో అమ్మలు పెరుగుతున్నారు, అమ్మాయిలు పెరుగుతున్నారు, కూతుళ్ళు పెరుగుతున్నారు. ఆ కాంటెక్స్ట్లో దట్స్ ద మోడర్న్ కల్చర్. బట్ వాట్ ఈస్ క్రిస్టియన్ కౌంటర్? వాట్ ఈస్ క్రిస్టియన్ కౌంటర్ కల్చర్ అంటే మన ప్రశ్నలు ఇవి. Submission to one's difficult husband is not usually one of the action points in the modern culture. అలా డిఫికల్ట్ హస్బెండ్కి ఎంతకాలం అమ్మా లోబడతావు? ఎంతకాలం అలాగా? ఇంకా లోబడద్దు, తిరగబడు, ప్రశ్నించు, హక్కుల కోసం పోరాటం చేయి. ప్రశ్నించాలి, పోరాటం చేయాలి, వీలైతే వదిలిపెట్టేయాలి. దట్స్ వాట్ ద కల్చర్ ఇస్ టీచింగ్ అనమాట. జేమ్స్ డాబ్సన్ అనే ఆయన, మీకు ఎంతమందికి జేమ్స్ డాబ్సన్ తెలుసా నాకు తెలియదు. నేను పిల్లలు పుట్టినప్పుడు ఫస్ట్ ఏం బుక్స్ చదవాలి అని అంటే రేరింగ్ అప్ చిల్డ్రన్ మీద జేమ్స్ డాబ్సన్ బుక్స్ రాశారు బ్యూటిఫుల్గా అనమాట. డిసిప్లిన్ వైల్ యూ క్యాన్ అనే బుక్ ఒకటి, డేర్ టు డిసిప్లిన్ అనే బుక్ ఒకటి, హైడ్ ఆర్ సీక్ అనే బుక్, 3 బుక్స్, బ్యూటిఫుల్ బుక్స్ రాశారు. నాకు ఐఎమ్ ఫేవరెట్ ఆఫ్ జేమ్స్ డాబ్సన్. లాస్ట్ ఇయర్ అమెరికా వచ్చినప్పుడు డెన్వర్ వెళ్ళాం, కొలరాడో. అక్కడ వాళ్ళు చెప్పారనమాట, జేమ్స్ డాబ్సన్ ఫ్యామిలీ ఫోకస్ ఇక్కడే ఉంది అంటే తీసుకెళ్తే మొత్తం కలవడానికి అవుతుందా అని అడిగారు అన్నయ్య అయితే, కానీ కష్టం అన్నారు. సో వాళ్ళ లైబ్రరీ అవన్నీ చూసి, బుక్స్ చూసి, వాళ్ళ క్యాంపస్ చూసి, ద నెక్స్ట్ వీక్లో అనుకుంటా మేము అక్కడి నుంచి ఇంకా అమెరికాలోనే ఉన్నాం. జేమ్స్ డాబ్సన్ పాస్ అవే అయ్యారు అప్పుడు. ఆయన ఒక బుక్ రాశారంట వైఫ్స్కి. ఏంటనంటే కనుక, wrote a book encouraging wives with disobedient husbands to practice tough love. Tough love. How does this fit in with submission? And a book రాశారు. So to understand our text, we must see that Peter's theme, which begins at 1 Peter 2nd chapter 11th verse, where it starts with submission in general, isn't it? In every area. Christian witness in an alien world. మనం 11-12 బేస్ తీసుకున్నాం ఫర్ ద సబ్మిషన్, బేస్ ఫౌండేషన్ తీసుకున్నాం. సబ్మిషన్ to the authorities, submission to the masters, and coming to the submission in the home koche time ki God's order lo.
పీటర్ టైమ్స్ లో మనం చూస్తే గనక ద కన్వర్షన్ ఆఫ్ విమెన్ వాజ్ ఎ కల్చరలీ ఎక్స్ప్లోజివ్ సిచ్యుయేషన్. ఎందుకంటే ఆ రోమన్ కల్చర్లో, జూయిష్ కల్చర్లో, ఆ పేగన్ కల్చర్లో దెన్ హస్బెండ్ రిలీజియనే వైఫ్స్ రిలీజియన్. హస్బెండ్ ఏ దేవుణ్ణి ఆరాధిస్తే అదే దేవుణ్ణి భార్య ఆరాధించాల్సిందే, ఇంకా మరలేమీ లేదు. అదేమన్నా మారిందండి ఇప్పుడు భారత సంస్కృతిలో అంటే? మారలేదు. ఎక్కడన్నా మారిందంటే మారలేదు. స్టిల్ అలే జరుగుతుంది, కాకపోతే తిరగబడేది ఎక్కువ ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో భార్యలు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నారు. Some of the wives in such backgrounds, they believed in Jesus Christ. యేసు ప్రభువుని నమ్ముకున్నారు. అంటే ఆ హస్బెండ్ యొక్క దేవుణ్ణి వదిలిపెట్టాలి, ఆ మతాన్ని వదిలిపెట్టి వేరే దేవుణ్ణి దేవుడిగా అంగీకరించడం అంటేనే ఇట్ ఇట్ సెల్ఫ్ ఈస్ డిజోబేయింగ్ గాడ్, హస్బెండ్ అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో పీటర్ డింట్ వాంట్ టు కాంపౌండ్ ద ప్రాబ్లమ్ విత్ ఎ వైఫ్స్ డెఫియంట్ బిహేవియర్. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవడం మాత్రమే కాకుండా మరి లేఖనాలు ఏం చెప్పాయి అని అంటే ఇద్దరు సమానమే అని చెప్పాయి, ఇద్దరు గౌరవంగా జీవించవచ్చు అని చెప్పాయి, ఇద్దరికి దేవుడు అని చెప్తా ఉన్నప్పుడు ఆ ఈక్వల్ డిఫరెంట్ బట్ సబ్మిటింగ్ అనేది అర్థం చేసుకొని అంత ఆత్మీయతతో వాళ్ళు బ్రతకాలి. కాబట్టి పేతురు అలాంటి భార్యలకి ఏం చెప్పాడు అని అంటే, సో హీ గివ్స్ ఇన్స్ట్రక్షన్ ఆన్ హౌ క్రిస్టియన్ ఉమెన్ కుడ్ లివ్ విత్ దేర్ అన్బిలీవింగ్ మేట్స్ ఇన్ ఎ వే దట్ వుడ్ బేర్ విట్నెస్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు వారికి సాక్ష్యంగా ఆ భార్యలు ఉండాలి అని అంటే క్రీస్తు ప్రభువారు దేవుని పద్ధతి వివాహంలో ఏంటో ఈ విశ్వాసులైన భార్యలు చూపెట్టాలన్నమాట. అలాంటిది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ సెవరల్ థింగ్స్ ఇన్ అప్రోచింగ్ దిస్ టెక్స్ట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే గనక ద క్వాలిటీస్ పీటర్ ఎంకరేజెస్ దీస్ విమెన్ టు అడాప్ట్ అప్లై టు ఆల్ క్రిస్టియన్స్, బోత్ మెన్ అండ్ విమెన్. We all are to develop a submissive spirit, to be chaste, reverent, gentle, and quiet, with an emphasis on the inner person rather than an outward appearance. The principles apply to us all, men and women alike. ఈ విమెన్ బిహేవియర్ గురించిన వాడిన మాటలు జెంటిల్ అండ్ క్వైట్ స్పిరిట్, రెవరెంట్ బిహేవియర్ అనే ఫియర్లెస్, రెవరెంట్, ప్యూర్, హోలీ బిహేవియర్, అవి ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్ ఇన్ జనరల్ అప్లై అయ్యేవే అవి అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. సెకండ్ ఏంటంటే పీటర్ కమెంట్స్ డూ నాట్ వారెంట్ ఫర్ ఎ క్రిస్టియన్ టు ఎంటర్ ఎ మ్యారేజ్ విత్ అన్ అన్బిలీవింగ్ మేట్. భార్యలారా, మీ భర్తల్ని వాక్యం లేకుండానే మీరు విన్ ఓవర్ చేయగలరు అని అంటే చాలా మంది దీన్ని తీసుకుని ఏం చెప్తున్నారు, విశ్వాసి అయిన అమ్మాయి అవిశ్వాసి అయిన భర్తని పెళ్లి చేసుకోవచ్చు, ఎందుకంటే నువ్వు విశ్వాసి కాబట్టి నువ్వు అవిశ్వాసిని మార్చుకోగలవు అని చెప్తున్నారు. అలా చెప్పొచ్చా మరి No, no. అనంటే నో అదనమాట. నో, emphatic no, because scripture is clear that believers are not to be unequally yoked with unbelievers. అది చాలా క్లియర్ గా 2 Corinthians 6 చాప్టర్, ఎగ్జోడస్ లో దేవుడు చెప్పాడు, పాత నిబంధనలో, ఎజ్రాలో మనం చూస్తాం అన్నమాట. అండ్ ఇంకా నెహెమ్యాలో అయితే చాలా భయం వేస్తుంది అనమాట. ఎట్లా డీల్ చేశాడు నెహెమ్యా, దేవుడిచ్చిన ఆ రూల్ని బ్రేక్ చేసి, యాజకులు కూడా బ్రేక్ చేసి, ఆ చుట్టుపక్కల ఉన్న అన్య దేశస్తుల యొక్క
అమ్మాయిలను తెచ్చుకొని పెళ్ళిళ్ళు చేసుకొని పెళ్ళిళ్ళు చేశారు కదా. ఎలా డీల్ చేశాడు నెహెమ్యా అంటే అది అసలు భయం వేస్తుంది మనకి. ఎక్కడా కూడా వివాహమైన తర్వాత రూల్ బ్రేక్ చేసి వివాహం చేసుకున్న వాళ్ళని కలిసి జీవించి పిల్లలు పుట్టిన తర్వాత నెహెమ్యా ఏం చేశాడు వాళ్ళని? అలాంటిది అవిశ్వాసిని పెళ్లి చేసుకో అని దేవుడు ఒక చోట ఒకటి చెప్పి ఇంకో చోట ఇంకోటి చెప్తాడా అంటే అందుకే పౌలు మరలా చెప్పాల్సి వస్తుంది కొరింథీ పత్రికలో, విశ్వాసులకి అవిశ్వాసులకి దేర్ ఇస్ నథింగ్ కామన్ అన్నాడు అనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ వాక్యాన్ని తీసుకొని ఇంటర్ప్రెట్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ మనం అనుకొని మన బిడ్డలకి చక్కగా వాక్యం తెలుసుకుని రక్షణ పొంది విశ్వాసులైన మన బిడ్డల్ని అవిశ్వాసులకి ఇచ్చి పెళ్లి చేయకూడదు. అలా చేయమని ఎవరికి కూడా చెప్పడానికి వీల్లేదని వాక్యం యొక్క ఆధారంతో మనం తెలుసుకోవాల్సిన విషయాలు. పీటర్ వాజ్ రైటింగ్ టు విమెన్ హూ హ్యాడ్ బికమ్ క్రిస్టియన్స్ ఆఫ్టర్ మ్యారేజ్ బట్ హూస్ హస్బెండ్స్ వర్ నాట్ ఎట్ బిలీవర్స్. పెళ్ళైపోయింది, ఇద్దరు అవిశ్వాసులే, కానీ ఒకళ్ళు దేవుని తెలుసుకున్నారు. ఫర్ దట్ మ్యాటర్ హస్బెండ్ దేవుని తెలుసుకున్నా సరే విడిచిపెట్టడానికి వీల్లేదు, భార్య దేవుని తెలుసుకున్నా సరే విడిచిపెట్టడానికి వీల్లేదు. అందుకే పౌలు చెప్పాడు, ఓ భార్య ఓ భర్త నీకేం తెలుసు నీ ద్వారా అన్నాడు. సో the Apostle Paul clearly states that if an unbelieving mate consents to live with a believer, the believer must not initiate a divorce. Rather, the believing wife should follow the principles Peter sets forth here. అవి రెండు మనం కన్సిడర్ చేయాలి. A Christian wife should live with a difficult husband so that he is attracted to Christ by her behavior. Not divorce, not disrespect, not defiance, nor even distance. Cold distance until he changes and proves his changed behavior. కొంతమంది అంటున్నారు ఈ మధ్యకాలంలో, చాలా నిన్ను విసిగించేస్తున్నాడు కాబట్టి కొంతకాలం దూరంగా ఉండండి. దూరంగా ఉంటే ప్రేమ పుడుతుందట. అంటే విరహం కథలు చదివేసి, నవళ్ళు చదివేసి, సినిమాలు చూసేసి, డైరెక్టర్లు రైటర్స్ దేవుని తెలియని వాళ్ళు రాసిన అన్ని సీరియళ్ళు చూసేసి, సినిమాలు చూసేసి, మీడియా చెప్పేది వినేసి, వాక్యం చెప్పింది మర్చిపోయి దూరంగా ఉంటే సెట్ అవుతాడంట. సెట్ అయ్యాడని ప్రూవ్ అయితే, నాకు ఆ కాన్ఫిడెన్స్ వస్తే అప్పుడు మేము పంపిస్తాం మా అమ్మాయిని అంటున్నారండి తల్లిదండ్రులు. మేము ఎలా పంపిస్తాం అలాంటి వాడి దగ్గరికి అంటున్నారు. అమ్మాయిలు కూడా అంటున్నారు, అలా వెళ్తాను అంటున్నారు. వాక్యం ఏం చెప్తుంది? తల్లిదండ్రులను విడిచిపెట్టి హత్తుకొని ఏకం అవ్వండిరా బాబు అంటే పెళ్ళయ్యాక కూడా అబ్బాయి ఏమో వాళ్ళ అమ్మాళ్ళ ఇంట్లోనే ఉండిపోతున్నాడు, అమ్మాయి ఏమో పుట్టింటికి వెళ్ళిపోతుంది. విశ్వాసులే. నాట్ డివోర్స్, నాట్ డిస్రెస్పెక్ట్, నాట్ డెఫెన్స్, నాట్ డిస్టెన్స్. మేబీ లివింగ్ విత్ ద హస్బెండ్, పుట్టింటికి వెళ్ళలేదు కానీ ఎంత దూరమో ఇద్దరి మధ్య, ఆ అవిశ్వాసి కాబట్టి. ఇన్ ద సేమ్ రూమ్ ఎంత దూరమో, ఖండాంతరాలు అవతాలున్నట్టుగా అన్నమాట. ఇంకొక రకంగా చెప్పాలంటే గ్రహాలే వేరైనట్టుగా. బట్ లివ్ టుగెదర్ అండ్ లివ్ అవుట్ క్రైస్ట్ లైక్ క్యారెక్టర్.
May we stop here. May we stop here. Christian counterculture of a wife is to live together and live out Christ-like character. May God help us to subscribe the teachings of the scripture and also teach the next generation to our daughters. May God help us. Over to you, my Premlata.